ఇది ఎగ్ రోల్ ఎలా చేయాలి అన్న దానికోసం అన్నమాట ఈ ప్రొసీజర్. లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. మా అప్పలరాజు అన్న చికెన్ రోల్ తయారు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు చూద్దాం. ఫస్ట్గా ఇక్కడ తీసుకున్నది ఏంటి, వాటర్, 2 eggs, షుగర్, తగినంత సాల్ట్, దాంతోపాటు ఇదేంటి మైదా పిండి, మైదా పిండి అదొక రేపు కూడా ఏం కాదురా. ఏంటి కేజీ పిండియా, 5 కేజీలా? 5 కేజీల పిండి తీసుకున్నాం. పిండి అదే 5 కేజీల దానికి అది ఫ్రీ అంట. శ్రీలలిత రైస్కి ఇది ఫ్రీ ఇచ్చాడు. 1 day వరకు ఏం కాదు, నెక్స్ట్ డే కూడా వర్క్ చేస్తుంది. మా తర్వాత రోజు దాకా మనం వర్క్ చేయాలి. ఈ రోజుకి రేపటికి వర్క్ చేస్తుంది కలిపింది. ఫ్రిడ్జ్లో పెట్టాలి, మనం బయట పెడితే తొలపాటు. తీసుకొని చికెన్లో రోల్ చేసేసుకోవడం అని, అంతే. అంటే పామ్ వేసుకొని చికెన్ మధ్యలో పెట్టి రోల్ చేసేయడం. ఆయిల్లో కాల్ చేసి రోల్ చేసేయడమ్మా, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్లేవర్ లేట్ చేస్తే ఫ్లేవర్ లేట్ చేస్తే బావా ఫుల్ సాటిస్ఫైడ్. దాంట్లో వేసి పైన వేసే కలపకుండా. చిన్న ప్లేట్ అయిపోయింది. నువ్వు ఆనియన్స్ ఎక్కియకు, లైట్గా జస్ట్ అంతే, అది కలవడం కోసమే. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం కదా. నీ చేతి ఆనియన్స్ ఎక్కువ వేయకు, అది అక్కడ పెట్టు. చంటి ఇంకో గుడ్డు కొట్టరా. అయితే ఆనియన్స్ లైట్గా వేసుకొని, అయితే ఆనియన్స్ నువ్వే ఎంత మోతాదులు వేసుకోవాలని తెలుస్తుంది కదా. ఒరే పేపర్ ఎట్రా, ఒక పేపర్ ఎట్ ఆంటీకి వండిది. సూపర్ వచ్చింది. తర్వాత ఇంకా సూపర్ వస్తుంది. కెచప్లు అక్కడ ఉంటాయి కదరా, ఉన్నాయి కదా మామూలు. ఇంకా బాగుంటుంది. ఏది మామ ఇట్లుకి జీవన్ మామ, రే జీవా ఇది ఆనియన్స్ ఎలా ఉంది? సూపరా? సలాడ్ అంతా ఇక్కడ పెట్టరా పండు, సలాడ్ ఇక్కడ పెట్టు. ఇది ఇలా కమెంట్ చేసి ఇప్పుడు దాచలేదు మనకి.